నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. స్వర్ణాంధ్ర విజన్ 247 డాక్యుమెంట్ విడుదల ఓ చరిత్ర అని, రాష్ట్ర దశ దిశను ఇది మార్చివేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రపంచంలోనే తెలుగువారిని మొదటి స్థానంలో నిలబెట్టడానికి ఈ రోజు బీజం పడిందన్నారు. ప్రజల తలరాతను, భావితరాల భవిష్యత్తును ఈ డాక్యుమెంట్ మార్చబోతుందని పేర్కొన్నారు. 1999లోనే 2020 విజన్ ను రూపొందించామని గుర్తు చేశారు. దీని ఫలితాలు ఇప్పుడు చూస్తున్నామని పేర్కొన్నారు. ఈ రోజు విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్ 2047లో సమీక్ష చేస్తే నేను చెప్పింది జరిగిందా లేదా తెలుస్తుంది అని అన్నారు. దీనికి మీరంతా ప్రత్యక్ష సాక్షులుగా ఉండాలని అన్నారు. 18 లక్షల కుటుంబాలు ఈ విజన్ గురించి తమ అభిప్రాయాలను తెలియజేశారని పేర్కొన్నారు. 96 మండలాలు, 465 మున్సిపాలిటీలలో 10,075 గ్రామ పంచాయతీల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించారని తెలిపారు. 4,50,000 మంది పాఠశాల విద్యార్థులు, 38,000 మంది కళాశాల విద్యార్థులు విజన్ పై నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని పేర్కొన్నారు. అందరూ కలిసి ఈ విజన్ డాక్యుమెంట్ ను రూపొందించారని అన్నారు. కానీ అమలు చేసే బాధ్యత నాపై ఉంది అన్నారు. తెలుగు జాతికి ప్రపంచం మొత్తం గుర్తింపు తీసుకువచ్చింది నందమూరి తారక రామారావు అని పేర్కొన్నారు. వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ ఉండాలనే తన లక్ష్యమని అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే జీరో పావర్టీ లక్ష్యంగా డాక్యుమెంట్ ను రూపొందించినట్లు వివరించారు. ఈ రోజు చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఈ రోజు ఒక నిర్దిష్టమైన ఆలోచనలతో వచ్చాం. ఈ రోజు మన రాష్ట్రంలో మీరు చూస్తే తలసరి ఆదాయం $3,000 కంటే తక్కువ. ఈ రోజు మేము పెట్టుకున్నది 2047కి $42,000 తలసరి ఆదాయాన్ని సంపాదించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక్కడుండే మీరందరూ అనుకుంటారు ఇది సాధ్యమా అని. కానీ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. హైదరాబాద్ లో మీరు చూస్తే రెండు నగరాలు, ఒకటి హైదరాబాద్, ఒకటి సికింద్రాబాద్. ఆ రోజు ఆలోచించాం, ఏదైతే వెస్టర్న్ సైడ్ వెళితే అక్కడంతా రాళ్లు గుట్టలు ఉండేటివి. ఆ గుట్టల్లో నేను చూశాను ఇది భవిష్యత్తు నగరంగా తయారవుతుందని రూపకల్పన చేసి 25 సంవత్సరాల్లో ప్రపంచంలో నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేశామంటే అది ఆనాటి విజన్ ప్రభావం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారు అంటా ఉంటారు, సార్ మేము అందరూ రాళ్లు చూశాం, మీరు మాత్రం అందులో ఒక విజన్ చూశారని. అవును, నేను ఆ రోజు చూసింది ఒక సింగపూర్ చూశాను, లేకుంటే ఒక దుబాయ్ చూశాను, ఒక అమెరికాలో ఉండే న్యూయార్క్ సిటీని చూశాను. ఇలాంటి టౌన్ ఎందుకు డెవలప్ చేయలేమని ఆలోచించి అంచెలంచెలుగా అభివృద్ధి చేశాం. ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే రాష్ట్రంగా తయారైందంటే అది ఆ రోజు వేసిన ఫౌండేషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు 1997 14 టాస్క్ ఫోర్స్లు వేశాను. గంటల తరబడి కూర్చున్నాం. ఆ రోజు విజన్ అంటే చాలా మందికి అర్థమయ్యేది కూడా కాదు. ఫస్ట్ టైం దేశంలోనే ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. అదే సమయంలో ఆ విజన్ కూడా 2020 విజన్ ని 1999 జనవరి 26వ తారీఖున అంటే రిపబ్లిక్ డే రోజున ఇనాగరేట్ చేశాం. దాని ఫలితాలు ఈ రోజు చూస్తున్నాం. నాకు ఏ మాత్రం అనుమానం లేదు, ఈ రోజు 13/12/2024 మీరందరూ రాష్ట్రంలో రాసి పెట్టుకోవాల్సిన రోజు. మళ్లీ 2047కు మీరు సమీక్ష చేసుకుంటే నేను చెప్పింది జరిగిందా లేదా అని మీరు చూసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి మీరందరూ కూడా ప్రత్యక్ష సాక్షులు కావాలని చెప్పేది నా ఆలోచన.